ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కుజకేతువుల యొక్క సంయోగము సింహరాశిలో ఏర్పడడం వల్ల ఎలాంటి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఉంటాయనే విషయాన్ని ఇక్కడ పరిశీలిస్తే, కుజుడు ఉగ్రగ్రహము, అగ్నితత్వ గ్రహము, ప్రమాదాల కారకుడు, కోపానికి కారకుడు అవుతాడు. స్ఫోటకాలకు, విస్ఫోటకాలకు, శస్త్రాలకు మొదలగు భూమి యుద్ధాలకు సైన్యాధ్యక్షుడు కాబట్టి ఇలాంటి వాటికన్నిటి కూడా కారకుడు అవుతాడు. ఈ కేతుగ్రహాన్ని పరిస్థితి ఛాయాగ్రహము, ఇది కోల్డ్ ప్లానెట్ అని చెప్పవచ్చు. పితామహులు, మోక్షము, గంగా స్నానము, తీర్థయాత్రలు, మంత్రశాస్త్రము, చబలత్వము, చంచలత్వము మరియు బ్రహ్మ విద్య, విచిత్ర వస్తువుల సపానం మొదలగు వాటికి కూడా కారకుడు అవుతాడు. ఇక 18 సంవత్సరాల తర్వాత కుజకేతువుల యొక్క సంయోగము శక్తివంతమైన యోగం కింద ఈ సింహరాశిలో ఏర్పడుతుంది 6 జూన్ తర్వాత. ఇది మంచా చెడ అనే విషయాన్ని పరిశీలిస్తే, ఇక్కడ కొంతవరకు కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. కొన్ని మంచి అదృష్టం, అనుకూల ఫలితాలు ఇస్తాయి. వారికి అన్ని విషయాలుగా సామాజికంగా బాగుంటుంది. కానీ దేశాల మధ్య కొంత భయాలు, దోమలు, ఒకరి మీద ఒకరి శత్రుత్వాలు పెంచుకోవడము, యుద్ధాలు చేయడము లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో విమాన ప్రమాదాలు కానీ, తీర్థ విహారయాత్రలకు వెళ్ళేవారు ప్రమాదాల్లో ఇరుక్కోవడము, చనిపోవడం కానీ, యువకులు నదులలో స్నానం చేయడం వల్ల చనిపోవడం కానీ, రైలు ప్రమాదాలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంయోగము అగ్నితత్వ రాశి అనే సింహరాశిలో ఏర్పడడం వల్ల ఈ సింహరాశికి అష్టమ స్థానంలో శనిగ్రహం భగవానుడు ఉండడము, సప్తమ స్థానంలోన రాహు ఉండడం చేత దీనివల్ల ఏంటంటే రాజులకు ఒకరిపై ఒకరికి విద్వేషాలు ఏర్పడము, యుద్ధాలు చేసుకోవాలనే ఆలోచన, ఒకరి ప్రతిష్టను ఒకరు అప్రతిష్టపాలు చేయాలనే ఆలోచన కూడా జరిగే అవకాశాలు ఈ సమయంలో ఏర్పడతాయి. ఇక దేశాల పరిస్థితి పరిశీలిస్తే సైనిక స్థావరాలపై ఎక్కువగా దాడులు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మనకు ఉక్రెయిన్, రష్యా యుద్ధం చేసుకుంటున్నాయి. అలాగే ఇరాన్ కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నాయి. మన దేశంలో కూడా పక్క ఉన్న పాకిస్తాన్ మనపై ఎప్పుడు విషం కక్కుతూనే ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇంకా ఎక్కువగా దాడులు జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ మధ్యలోనే అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ కూడా జరిగింది, మనం చూస్తూనే ఉన్నాం. సామాజికంగా ప్రజలపై ఎలాంటి పరిస్థితి పరిశీలిస్తే, అగ్ని ప్రమాదాలు జరగడానికి ఫ్లైట్, విమాన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, నదీ జలాల్లో ప్రమాదాలు, వెత్తలు తెగిపడము లాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపోతే సామాజికంగా మనం ఈ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ కుజకేతువుల యొక్క కలయిక వల్ల కలిగే శుభ పరిణామాలు ఏర్పడతాయని పరిశీలిస్తే, సామాజికంగా ఆధ్యాత్మికత వైపు ప్రజల యొక్క దృష్టి పెరుగుతుంది. ఈ యోగాన్ని విస్ఫోటక యోగం అని కూడా అంటారు. ఈ విస్ఫోటక యోగం నుంచి బయటపడాలంటే ద్వాదశ రాశుల వారు ప్రతి ఒక్కరు కూడా ఆరాధించాల్సింది ఏంటంటే, కేతువుకు అధిపతి అయిన విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడము, కొబ్బరి నూనెతో ప్రతిరోజు దీపారాధన చేయడము, అలాగే కుజగ్రహానికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కానీ, లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధన చేయడం వల్ల కొంత ఇబ్బందులు, ఈ ప్రమాదాలు రాకుండా కాపాడగలుగుతారు. అలాగే ఆధ్యాత్మికంగా కూడా ప్రజలు దైవభక్తి ఈ సమయంలో పెరుగుతుంది కాబట్టి ఎక్కువగా విఘ్నేశ్వరుడిని, లక్ష్మీ నరసింహస్వామిని కానీ మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడము, ఆ ఆలయాల్లో అభిషేకాలు చేసుకోవడము వల్ల కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. ఇకపోతే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో పరిశీలిద్దాం. ఈ ద్వాదశ రాశుల్లో కూడా అన్ని రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు లేకపోయినా కొన్ని రాశుల వారికి మాత్రమే కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు పరిశీలిస్తే, ఇక మేషరాశి వారి గురించి పరిశీలిస్తే, కుజుడు మేషరాశి వారికి పంచమ స్థానంలో స్థితి పొందడం వల్ల శాస్త్రవచనం ప్రకారము దేహజాడ్యంచ సంతాప కాలత్రిక భోజనం దురితం కర్మ లాభశ్చ భౌమే పంచమ సంస్థితే అని శాస్త్రవచనం. అనగా కుజుడు పంచమ స్థానంలో ఉన్నప్పుడు అనారోగ్యాన్ని ఇస్తాడు, విచారాన్ని కలిగిస్తాడు, అకాల భద్రం, సమయానికి భోజనం చేయలేడు, పాపకార్యాలు చేయిస్తాడు, మొదలగు ఫలితాలు ఇస్తాడన్నమాట. ఈ రకంగా చేయడం అనేది
ముఖ్యంగా మేషరాశి వారికి ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉంటారో వారికి ప్రేమ వ్యవహారాల్లో విరక్తి ఏర్పడి విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లల మీద కోపం ఉంటుంది తల్లిదండ్రులకు. ఇక పిల్లలు కూడా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడము, కోపం ప్రదర్శించడము, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉండడం లాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ముఖ్యంగా మేషరాశి వారు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అనవసరంగా ఎక్కువగా వారి మీద అతి క్రమశిక్షణను పాటించే పద్ధతులు పాటిస్తే వాళ్ళు ఇంటి నుంచి పారిపోవడం కానీ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళను కౌన్సిలింగ్ చేయడం, బిహేవ్ చేయడం మంచిది. అలాగే ప్రేమ వ్యవహారాలు ఉండే వాళ్ళు కూడా విడిపోవాలనే ఆలోచనతో ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్కు విపరీత దూరంలోకి వెళ్తారు. కాబట్టి కొంచెం ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. ఇక కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఈ అజీర్తికి సంబంధించినవి, చెస్ట్కు సంబంధించిన, ఎసిడిటీకి సంబంధించిన అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఈ మేషరాశి వారిని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా. ముఖ్యంగా స్త్రీలకు సూచన ఏంటంటే ఎవరైతే గర్భవతులై ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా మేషరాశి వాళ్ళు ప్రయాణాలలో పాల్గొనడం మంచిది, లేదా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాగే వీరికి ఇతరులపై కోపం ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడం మంచిది. అనవసరమైన గొడవలకు దారితీసి ఇబ్బందులు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉండే పరిస్థితి ఉంటుంది. ప్రయాణాలలో మీకు అకాల బస్సు సౌకర్యం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక వృషభ రాశి వారి పరిస్థితి ఆలోచిస్తే వృషభ రాశికి 4వ స్థానంలో కుజ సంచారం ఉంటుంది. కాబట్టి కుజుడు చతుర్థ స్థానం ఉన్నప్పుడు భాగ్యహాని, భయం, క్రూరం, బంధువైరం, ధనక్షయం, రోగపీడాతి సంతాప చతుర్థ స్థానగే కుజ అని శాస్త్రవచనం. అనగా కుజుడు చతుర్థ స్థానంలో 4వ స్థానంలో సంచారం చేసేలో ధన నష్టము, విశేష భయమును, బంధుమిత్ర విరోధము, అనారోగ్య సమస్యలు, విచారాలు కలిగించడము, శ్రమను కలిగిస్తారు. అనవసరంగా శ్రమ పడాల్సి వస్తుంది, తిరగాల్సి వస్తుంది. ఆ పనులు కాకపోయినా కూడా మనం పనుల కొరకు తిరుగుతాం, ఆ పనులు కావు. ఇలాగా ఇది విపరీత ప్రతికూల పరిస్థితులు. ముఖ్యంగా ఏదో ఒక పని మీద ఉంటాము, లేదా భావోద్వేగంతో పనులు చేయాలనే ఆలోచనతో వెళ్తాము. అక్కడ పనులు జరగకుండా అలా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 4వ స్థానం అంటే సుఖస్థానము. మీ యొక్క ఆస్తి, ప్రాపర్టీ, మీ ఇల్లు, తల్లి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కుజకేతువుల సంయోగం ఉండడం చేత మీరు స్థిరాస్తులు కొనే విషయాల్లో వాయిదా వేసుకోవడం మంచిది, కొనుక్కోవడం. తల్లి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఏమైనా అనారోగ్య సమయంతో ఇబ్బంది పెట్టే ఉంటాయి. ప్రీ మెడికల్ చెకప్ చేయించుకోవడం చాలా అవసరం. ఏవైనా స్థిరాస్తులు కొనాల్సి వస్తే ఆ డాక్యుమెంట్కి సంబంధించిన జినైనెస్తో మీరు ముఖ్యంగా చాలా ఆచితూచి వ్యవహరించి పరిశీలించి కానీ తీసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ముఖ్య సూచన ఏంటంటే ఇంట్లో ఎలాంటివైనా ఆయిల్స్ కానీ, పెట్రోల్ కానీ, నూనెలు కానీ ఉంచుకోవడము, లేదా దేవుడి గదిలో దీపాలు ఎక్కువసేపు వెలిగించి ఉంచడము, వాటి వల్ల అవి ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు. స్టవ్లు వెలిగించినప్పుడు స్టవ్ ప్రాపర్గా ఆర్పేసామా, లేదా గ్యాస్ స్టవ్స్ రాత్రిపూట బంద్ చేసి పెట్టామా, లేదా ఇలాంటివన్నీ ఎలక్ట్రికల్ షాక్స్ జరగకుండా అన్ని స్విచెస్ ఆఫ్ చేసాము, ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా స్థిరాస్తుల విషయంలో, ఇండ్ల విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. వెహికల్స్లో కూడా గడిపేటప్పుడు ప్రమాదాలు జరగకుండా ఉండడానికి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక 3వ స్థానమైన మిథున రాశిలో ఈ కుజ సంచారం వల్ల శాస్త్రవచనం ప్రకారము విత్తలాభ, సదారోగ్యం, ఇష్టి సిద్ధి, సుఖ అమహ, వస్త్రలాభో, ధన ప్రాప్తి తృతీయ స్థానే కుజే. కుజుడు తృతీయ స్థానమున ధనలాభాన్ని, ఆరోగ్యాన్ని, ఇష్టకార్య సిద్ధిని, సుఖమును, నూతన వస్తు ప్రాప్తిని కలిగజేస్తాడు. కాబట్టి మేషరాశి వారికి కొంతవరకు చాలా అనుకూల పరిస్థితే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా 3వ స్థానం అంటే అన్నదమ్ములు, ప్రయాణాలు, డాక్యుమెంటేషను, సమాచార పత్రికలు ఇలాంటివన్నీ కూడా సూచన కారకత్వాలుగా కనిపిస్తాయి. చాలా వరకు షార్ట్ జర్నీస్ ఉంటాయి. కాబట్టి కుజకేతువులు 3వ స్థానంలో సంచారం చేయడం వల్ల కేతువు ప్రమాదాల కారకత్వాన్ని సూచిస్తాడు. కాబట్టి
కుజుడితో కలిసి ఉండడం చేత ప్రయాణాల్లో జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. అన్నదమ్ములతో వ్యవహరించినప్పుడు, తమ్ముళ్ళతో వివరించినప్పుడు, తోబుట్టులతో వివరించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ముఖ్యంగా మిథునరాశి వాళ్ళు చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే డాక్యుమెంటేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వ్యవహారం వస్తువులు కొన్నా, ఆస్తులు కొన్నా చేసి ఆ డాక్యుమెంటేషన్ సరిగ్గా రాశారా లేదా అనే విషయాన్ని, లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండడమే కాకుండా కూడా వీరంతా చేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళే టైంకు ఈ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ కావడమో లేదా ఆ ఆస్తిని వాళ్ళు అగ్రిమెంట్ చేస్తున్నా కూడా చివరి నిమిషంలో మిమ్మల్ని తిప్పి తర్వాత మీ నుంచి కాకుండా వేరే వాళ్ళకి అమ్ముకోవడం, మళ్ళీ ఈ అడ్వాన్స్ రిటర్న్ ఇవ్వకపోవడమో, ఇబ్బందులు కలిగించడం, ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక మిగతా విషయాలకు వస్తే మిథునరాశి వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది కొంతవరకు. కానీ కేతువుతో ఉన్నాడు సడన్గా ఏదైనా సర్జరీ చేసుకునే అవకాశాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు కోరుకున్న కార్యాలు చివరి వరకు వచ్చి ఆగిపోయే పరిస్థితి కేతు సంయోగం వల్ల ఉంటుంది. ఒక కుజుడే ఉంటే ఇవన్నీ మీకు అన్ని పాజిటివ్ ఫలితాలే ఉంటాయి. కానీ ఇక్కడ కేతువు ఉన్నాడు కాబట్టి దానివల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే ఇక కుజగ్రహము ద్వితీయ కర్కాటక రాశి వారికి కుటుంబ స్థానంలో కుజగ్రహ సంచారం ఎలాంటి ఫలితాలు శాస్త్రవచనం అసత్యం సతతం క్లేశం సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతిస్యా ధరగే కేతు అని శాస్త్రవచనం. అంటే ఒక కేతువే ఉంటే కుజుడు ధనస్థానంలో ఉండడం వల్ల శరీర బలహీనత అంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. మనోవిచారం ఉంటుంది. మన కోపం ఎక్కువ కొట్టి మాట్లాడే విషయంలో అవతల దురుసుగా ప్రవర్తిస్తాము. ప్రయత్న కార్యాలను చెడిపోతాయి. ఎందువల్ల అంటే మనం వాక్స్థానం అవుతుంది కర్కాటకానికి సింహరాశి. అక్కడ కుజకేతులు ఉండడం వల్ల మనం చాలా కోపంగాను అవహేళనగాను అవతల వాళ్ళను సమయం లేకుండా మాట్లాడడం వల్ల ఉన్న కార్యాలన్నీ చెడిపోతాయి అన్నమాట. నీచులతో సాహసం చేస్తారు నీచ. అలాగే భయం కూడా కలుగుతుంది. అలాగే కేతువు రెండో స్థానంలో ఉండడం చేత ఎలాంటి పరిస్థితి వస్తుందంటే సౌభాగ్యం భాగ్యం ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం వాక్పౌరుషం నిరోధంచ ధనస్థానగో పడి. అది రాహు కేతు ధనస్థానం ఉందో సౌభాగ్యం ఉంటుంది. వాక్యంగా వివిధ రూపాయల ధనలాభము, శరీర బలము, కీర్తి, ప్రజల్లో మాట పలుకుబడి సర్వత్రా అనుకూలత ఉండే ఫలితాలు ఉన్నాయి. ఇవి రెండు కూడా వ్యతిరేకత ఫలితాలను ఇస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబ స్థానంలో కుజకేతుల వల్ల కుటుంబంలో గొడవలు రావడము, ఆర్థిక ధన సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు రావడము, తీసుకున్న అప్పులు వస్తాయని పుట్టించోడ అప్పులు రాకుండా పోవడము, ఎవరికైనా అప్పులు ఇస్తే అది తిరిగి రాకుండా ఉండడము, మనం ఇంతకుముందు ఇచ్చిన అప్పులు ఏమైనా తిరిగి రాకుండా ఉండడము, మనకు అవసరానికి డబ్బు చేతికి అందకపోవడము, ఇలాంటివన్నీ కూడా మనం కోపంగా ఇలాంటివన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కుజకేతువులకు సంబంధించిన లక్ష్మీనరసింహస్వామిని కానీ గణపతిని ఆరాధించుకోవడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. ముఖ్య సూచన ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి కుటుంబ స్థానం అంటే కుటుంబ స్థానం కాదు, ఆహార స్థానము. మనం తినే ఆహారం తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు బయట ఆహారం ఫుడ్ పాయిజన్ అనే అవకాశం ఉంటాయి. కాబట్టి మీరు బయట ఫుడ్లు ఏవి కూడా తినకుండా ఉండడం, చాలా జాగ్రత్తగా ఉండడం, మినరల్ వాటర్ తీసుకొని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ధర విషయాల్లో కూడా మీకు చాలా జాగ్రత్తగా ఉండాల్సి అవుతుంది. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన ఈ 50 రోజులు మాత్రం అనుకోండి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు కర్కాటక రాశిలో ఉండే వారికి ఉద్యోగస్తులకు సూచన ఏంటంటే వారు ఆఫీసులలో వాళ్ళ కార్యాలయాల్లో అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడము, అధికారులు ఏమన్నా అన్నా కూడా మీరు మౌనంగా ఉండడము, అనవసరంగా కోపం దురుసుగా మాట్లాడి ఉన్న ఉద్యోగాన్ని ఊడగొట్టుకునే వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక సింహరాశి వారి పరిస్థితి పరిశీలిస్తే సింహరాశిలోనే కుజకేతుల సంయోగం ఉంది. జన్మలో కుజ సంచారం ఫలితం ఎలా ఉందో పరిశీలిస్తే శాస్త్రవచనం ప్రకారం జ్వరం ఖడ్గవ్రణం చైవ భార్యాబంధం విరోధకృత్ చంద్రరాశి గతే భవమే యక్ష రాక్షసి పీడితం అని చెప్పబడింది. అనగా కుజుడు జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు జ్వరము, అనారోగ్య సమస్యలు రావడము, కత్తి వలన గాయాలు
ఏర్పడడం అంటే ఏవైనా పదునైన కత్తులు వచ్చి కానీ ప్రమాదాలు జరగడం, వాహన ప్రమాదాలు జరగడం, రణముల వలన పుండ్లేవన్నీ ఏర్పడితే మానకుండా ఉండడము, వాటి వల్ల బాధపడాల్సిన పరిస్థితి, బంధు విరోధము, బంధువులతో కుటుంబంలో కలహాలు, దుర్మార్గముల వలన ఇబ్బందులు, దొంగతనాలు జరగడము, ఎవరి వస్తువులు పోవడము, శత్రువుల వల్ల ఇబ్బందులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కేతువు జన్మస్థానంలో సంచారం వల్ల చేయడం వల్ల దారాభుత విరోధంచ ప్రవాసం రోగపీడనం అర్థహాని మహా కష్టం జన్మస్థానకు పడి అని శాస్త్రవచ్చు. అనగా రాహు కానీ కేతు కానీ జన్మందు సంచారం చేసే సమయంలో కుటుంబంలో కలహాలు, దేశ సంచారము, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ధన నష్టము, నానా విధములైన కష్టాలు ప్రాప్తించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా శివరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సూచన, వీరి ఎప్పుడు కూడా ప్రతిరోజు ఈ 51 రోజులు విడవకుండా విఘ్నేశ్వరుడికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం, బుధవారం గరికతో ఆరాధన చేస్తూ లక్ష్మణ స్వామిని ఆరాధించుకోవడం, సుబ్రహ్మణ్య కరావళ స్తోత్రాన్ని ప్రతి మంగళవారం పఠించుకోవడం వల్ల కొంత ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. గొడవలు వచ్చినప్పుడు అవాయిడ్ చేయండి. పనులను వాయిదా వేయండి. ముఖ్యంగా అగ్నితత్వ రాశి కాబట్టి ఇక్కడ కుజుడు ఉన్నాడంటే చాలా తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. తొందర నిర్ణయాలు తీసుకోవడము, తొందరగా ప్రయాణాలు చేయడము అనేటి మీరు అవాయిడ్ చేయండి. చాలా వరకు అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. ఉష్ణతత్వ రాశి అయిన అగ్నితత్వ రాశి కాబట్టి ఇది ఇక్కడ అగ్నితత్వ గ్రహమైన కుజగ్రహం సంచారం ఉంది కాబట్టి అది కేతువుతో ఉన్నాడు. కేతు అంటే అనారోగ్య సమస్యలు, ఇరిటేషన్ క్రియేట్ చేయడము, కాబట్టి సడన్గా అయితే సర్జరీలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రమాదాలు జరిగి ఎక్కువ విపరీతంగా, కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏవైనా పుళ్ళు లాంటివి ఏర్పడితే వాటిని కురుపులు లాంటివి ఏర్పడితే జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకొని వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీ శరీరము ఉష్ణతత్వానికి గురవుతుంది కాబట్టి ఎక్కువగా చల్లటి నీళ్ళు కానీ మజ్జిగ కానీ తీసుకోవడము, ఎక్కువగా వాటర్ ఇంటేక్ వాటర్ ఎక్కువగా ఉండాలి. దానివల్ల ఈ శరీరం యొక్క కూల్నెస్ ఏర్పడుతుంది. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈ శివరాశికి అష్టమ శని దోషము, సప్తమ రాహు దోషం ఉంది కాబట్టి లాభంలో గురువు ఉన్నప్పటికీ కూడా మీకు శత్రువుల వాళ్ళ బాధలు ఏర్పడము, చేసే పనులన్నీ కూడా మధ్యలోనే ఆగిపోయే అవకాశము, పోస్ట్పోన్ కావడము, సామాజిక సంబంధాల్లో ఎదుటివాడు ఎప్పుడూ కూడా మీద ఏదో రకమైన అప్రతిష్టపాలు చేయాలనే ఆలోచనలతో ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరితో వ్యవహరించడం జాగ్రత్తగా ఉండడం, ముఖ్యంగా వ్యాపార భాగస్వాములతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కోపాన్ని మొత్తం కంట్రోల్లో ఉంచుకోండి. మీరు కూడా వ్యక్తిగతంగా ఇతరులు ఎదుటి వ్యక్తితో వ్యవహరించడంలో మీ అహంకారాన్ని ప్రదర్శించకండి, కోపాన్ని ప్రదర్శించకండి. చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మీరు కోపంలో రోడ్డు మీద వెళ్తుంటారు, కారులో ఎవరు ర్యాష్గా పక్క నుంచి వెళ్తాడు, మీరు ముందుకు వెళ్ళి మీకు ఆవేశం పెరిగిపోతుంది. వెళ్ళి ఆ కారు ఆవేశంతో గొడవ పెట్టుకుంటారు. దానివల్ల ఇబ్బందులు రావడమే తప్ప వచ్చే లాభం అంటూ ఏమీ ఉండదు. కాబట్టి మన దారిలో మనం వెళ్ళాలి, మన పని ఏదో మనం చూసుకోవాలి. అంతేకాని అవతల వాళ్ళ విషయంలో ఇంటర్ఫేర్ కావడం కానీ, అవతల వాళ్ళని ఏదో ఆవేశంలో చేస్తామని కోపం తెచ్చుకోవడం కానీ వల్ల ఇబ్బందులే ఎక్కువ వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం అవసరం. ముఖ్యంగా శివరాశి వారి మీ కుటుంబ సభ్యులతో కూడా, తల్లిదండ్రులతో కానీ ఎవరితో వ్యవహారం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసరమైన గొడవలు రాకుండా ఉంటాయి. ఇక కన్యా రాశి గురించి పరిశీలిస్తే, కన్యా రాశికి ద్వాదశ స్థానమైన 12వ స్థానంలో కుజకేతుల సంచారం ఉంది కాబట్టి కుజుడు 12వ స్థానంలో ఉంటే శాస్త్రవచనం ప్రకారం ప్రవాసం యాది పీడంచ బంధువైరం ధనక్షయం దేహపీడాంచ సంచారం ద్వాదశ స్థానవో కుజ అని శాస్త్రవచనం. కుజుడు 12వ స్థానంలో సంచారం చేసేటప్పుడు దేశ సంచారం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. రోగములు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా బాధపడతాయి. అలాగే బంధు విరోధం ఎక్కువగా ఉంటుంది. తిరగడం ఎక్కువ ఉంటుంది, దాని నష్టం కూడా అవుతుంది. దాని నష్టం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావో, మీరు అప్పులు ఇవ్వడం కానీ ఇన్వెస్ట్ చేయడం కానీ ఈ 50 రోజులు మానుకోవడమే మంచిది. శరీరం ఆయాసానికి గురవుతుంది, ఎక్కువగా తిరగాల్సి వస్తుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి.
ఈ సంచారం చేసేటప్పుడు సమయానికి కులంగా భోజనం లభించకపోవడం, నిద్ర లేకపోవడం వల్ల ఆయా శరీరం అలసటకు గురవుతుంది అన్నమాట. ఇక 12వ స్థానంలో కేతు సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో పరిశీలిస్తే, దారిద్రం, ధననాశనం, నేత్రపీడ, రిపోర్భయం, కార్యవిఘ్నం, ప్రవాసంచ, ద్వాదశస్థగో యథాపడి అని ఉంది. రాహు కానీ కేతువు కానీ ద్వాదశస్థానం సంచారం చేయడం వల్ల 12వ స్థానం ముందున్నచో దరిద్రాన్ని, అంటే దరిద్రం అంటే ఏదో ఉన్నది కాదు, పోవడం కాదు, ఉన్నది నష్టపోవడమే దరిద్రము, లేదా సంపాదన లేకపోవడము, మనకు సరిగ్గా లాభాలు రాకపోవడం, వ్యాపారంలో ధన నష్టము కలగబోవు, ధనలాభాలు తరచు అవాంతరాలు, ఏ పని చేసినా విఘ్నాలు జరుగుతుంటాయి, మధ్యలో ఆగిపోతుంటాయి అన్నమాట, జరగకుండా. నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలు, శత్రు బాధలు ఉంటాయి, కోర్టు కేసులతో ఇబ్బంది పడాల్సి వస్తుంది, ప్రయత్న కార్యాలన్నీ చెడిపోతుంటాయి, తరచూ ప్రయాణాలు చేస్తారు, స్థానచలనం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ కన్యారాశి వారికి కలిగే ఇబ్బందులు. ముఖ్యంగా కన్యారాశికి తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు? తృతీయం అంటే షార్ట్ జర్నీస్, అష్టమం అంటే నష్టాలు. కాబట్టి మీకు ప్రయాణాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండరు. అననుకూల సమయాల్లో ప్రయాణం చేయకండి. అలాగే 12th హౌస్ అంటే ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లలో ఇన్వెస్ట్మెంట్ చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండే. ఇది 51 రోజులు మాత్రం అలాంటివి ఏమి చేయకుండా ఉండడమే మంచిదని సూచన ఒక రకంగా. దానివల్ల శత్రువుల వల్ల ఇబ్బందులు, మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిద్రలేమి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ముఖ్యంగా ధ్యానం చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, మెడిటేషన్ చేయడం వల్ల కొంత ఇబ్బందులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడగలుగుతారు. లేకుంటే అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు వస్తే నిద్రలేమి వల్ల మీకు ఇంకా అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు ఎక్కువగా. ఇక తులారాశి గురించి పరిశీలిస్తే, తులారాశికి 11వ స్థానంలో కుజగ్రహ సంచారం. ఆరోగ్యం అర్ధలాభంచ, సంతోషం వస్తలాభకృత్, యత్న కార్యానుకూల్యత, ధైర్యమే ఏకాదశే కుజ అని శాస్త్రవచనం చెప్పబడింది. అలాగే ఏకాదశంలో కేతువు సంచారం వల్ల కలిగే ఫలితం ఎలా ఉంటుందంటే, గోవాజి గజ సంఘానాం క్షీరాన్నాది సుభోజనం, వస్త్రమాల్యాది లాభంచ ఏకాదశగతో పడి అని శాస్త్రవచనం. అంటే రాహుకేతులు ఏకాదశ స్థానం అందున్నప్పుడు పశులాభమును, భోజన సౌఖ్యము, నూతన వస్త్రప్రాప్తి, సుగంధ లాభములు కలుగుతారు. ఓ రకంగా లాభస్థానంలో ఈ కుజకేతు సంచారము తులారాశి వారికి కొంతవరకు మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పవచ్చు. అన్ని రకాలుగా ఏకాదశ స్థితిలో కుజకేతుల స్థితి బాగున్నా కూడా ఏకాదశ స్థానం అంటే జ్యేష్ఠ సోదరులు, స్నేహితులు, సోషల్ మీడియా. కాబట్టి మీరు ఏమైనా సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వ్యక్తులతో, ముఖ్యంగా స్నేహితులతో ఏదైనా సంభాషణ చేసేటప్పుడు కూడా విభేదాలు రాకుండా చూసుకోవడం మంచిది. స్నేహితుల వల్ల మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే మీ పెద్దన్న కానీ, జ్యేష్ఠ సహోదరుడు కానీ, జ్యేష్ఠ సహోదరితో కానీ వ్యవహరించినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. లేచో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి. ఇది బాధక స్థానం కూడా అవుతుంది. కాబట్టి లాభస్థానము, లాభాన్ని ఇచ్చే స్థానమైన కుజుడు ఏకాదశంలో ఉన్నప్పటికీ అక్కడ కేతువుతో కలిసి ఉన్నాడు. కాబట్టి లాభస్థానమే. కాబట్టి మీకు రావాల్సిన డబ్బు చాలా ఈజీగా వస్తుంది అనుకున్నది రాకుండా ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి. మాట పట్టింపులు కలిగే అవకాశాలు ఉంటాయి. చివరి విషయంలో మీకు వస్తుంది అనుకున్నది రాకుండా ఆగిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. జాగ్రత్త వహించండి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ కుజకేతుల సమయం ఎలా ఉంటుందో పరిశీలిస్తే, దశమ స్థానంలో ఈ కుజకేతుల సంచారం ఉంది. శాస్త్ర ప్రకారము ఇక్కడ నిత్యం క్లేశ సదా, వ్యాధి సదా, భోజన దుర్బలం, సదా సంచార ఉద్యోగం, దశమస్తే ధరాసుతే అని శాస్త్రవచనం. అనగా కుజుడు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల నిత్యము మనో విచారము, తరచూ అనారోగ్యంచే ఇబ్బంది పడ్డ, అల్పాహారమును, సంచారమును అంటే భోజన సౌఖ్యం తక్కువగా ఉంటుంది. అలాగే సంచారం విపరీతంగా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే కేతువు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల మనస్సౌఖ్యం, సదానందం, అభీష్ట సుఖభోజనం, కర్మసిద్ధి
బలం పుష్టిం దశమస్థో యథా పడి అని శాస్త్రవచనం. రాహు గాని కేతు గాని దశమస్థానం దున్నచో మనస్సునందు సంతోషమును భోజన సౌఖ్యమును ఎల్లప్పుడూ ఆనందమును ఉండరు. శరీర బలమును కష్టములు తొలగిపోవడం మొదలైన ఫలితాలు ఇస్తాడు అని శాస్త్రవచనం. ముఖ్యంగా దశమస్థానంలో కుజకేతు సంచారము, ఇది కర్మస్థానము, వృత్తి ఉద్యోగం సంబంధించిన స్థానం కాబట్టి ఇక్కడ కేతువు ఉన్నాడు కాబట్టి దాంట్లో మీరు చాలా అప్రమత్తంగా ఉండడము, చేసే పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసుకోవడం వల్ల అధికారులు మాటలు పడకుండా ఉండగలుగుతారు. అలాగే ఆఫీస్లో ఏదైనా పనులు ఉంటే వాటి మీద అనవసరంగా మీ మీద బ్లేమ్స్, అపవాదులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీ పని మీరు చేసుకోవడము, ఎవరికి పాస్వర్డ్లు ఇవ్వడం కానీ మీ యొక్క రహస్యమైన విషయాలను ఇతరులకు చెప్పడం వల్ల కానీ మీ మీద అనవసరమైన అలిగేషన్స్ రాకుండా ఉంటాయి. ఇక ధనుస్సు రాశి వారి ఫలితాలు వస్తే భాగ్యస్థానంలో ఈ కుజకేతుల సంసారం ఎలా ఉంటుందంటే ఆశనాచ్ఛాద న్యూస్తం శోషం దేహపీడనం స్థాననాశం విరోధంచ నామస్థో ధరాసుదే. కుజుడు 9వ స్థానం ముందు సంచారం చేయడం వల్ల దరిద్రాన్ని కలిగించడము, అనారోగ్య సమస్య శరీరము శుష్కించిపోవడము, అనారోగ్య సమస్యలతో బాధపడము, శత్రు బాధలు, విరోధాలు, స్థానచలనాలు ఉంటాయి. అలాగే నవమస్థానంలో గోవాది గజనాశనంచ ధనధాన్యాది నాశకృత్ ప్రయాణ క్లేశమాప్నోతి భాగ్యస్థానగో పడి. భాగ్యస్థానంలో కేతు సంచారం వల్ల పశు నష్టము, ధనధాన్యాది నష్టము, త్రిప్పటము, కార్య విఘ్నాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భాగ్యస్థానంలో కుజకేతుల సంచారం వల్ల, భాగ్యస్థానం అంటే పితృస్థానం కాబట్టి తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే పితృకు సంబంధించిన ఆస్తుల విషయంలో కూడా మీరు కొంత వివాదాస్పద పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయడం మంచిది. లేదా ఏమైనా అమ్మకాలు కొనుగోలు కానీ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాటిని వాయిదా వేయడం మంచిది 51 రోజులు. విదేశీ ప్రయాణాలు ఏమైనా అవకాశాలు వస్తే కూడా వాటిని వాయిదా వేసుకోవడమే మంచిది 51 రోజుల్లో కూడా. అనవసరంగా మధ్యలో వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు, ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ధనుసు రాశికి పంచమ వ్యయాధిపతి అవుతాడు కుజుడు. ఇతరు కేతు అంటే లిటిగేషను, ఏవో గొడవలు పెట్టడము, సడన్గా ప్రమాదాలు కలిగించడము లాంటి విషయాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వివరించండి. ఆస్తుల కొనుగోలు విషయాల్లో కానీ అమ్మడం విషయాల్లో కానీ అసలు చేయకపోవడమే మంచిది. అలాంటివి ఏమైనా వస్తే కూడా వాటిని వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని. ముఖ్యంగా స్థిరాస్తుల విషయాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే విషయాన్ని కూడా వాయిదా వేసుకోవడమే మంచిది. ముఖ్యంగా గురువు సమానులైన వారు లేదా మీ తండ్రితో విరోధం పెట్టుకుంటే మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వారితో సంయమనం పాటించి వ్యవహరించండి. దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇక మకర రాశి వారి గురించి పరిశీలిస్తే మకర రాశికి 8వ స్థానంలో కుజకేతు సంచారము కొంత ప్రతికూల పరిస్థితులనే చెప్పవచ్చు. ప్రవాస కార్యచ్ఛేద అష్టమస్తే ధరాసుతే. ప్రవాస కార్య స్యాత్ కాసరోగ ప్రపీడనం స్థాననాశ రుణఛేద అష్టమస్తే ధరాసుతే అని శాస్త్రవచనం. కుజుడు 8వ స్థానం దేశ సంచారం వలన ప్రయత్న కార్యాల్లో చెడిపోతాయి. మీరేం కార్యాలు చేసినా ఆ కార్యాలను చెడిపోతాయి. కాసరోగం వలన పీడలు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. స్థానచలనాలు, ఉద్యోగస్తులైతే ట్రాన్స్ఫర్లు జరగడము, లేకుంటే అద్దె ఇళ్లలో ఉండేవాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వేరే ఇళ్ళకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడము, తరచూ ప్రయాణాలు చేయాల్సి రావడము, అప్పులు చేయాల్సిన పరిస్థితి మొదలు అశుభ ఫలితాలు ఉంటాయి. ఇక అష్టమంలో కేతు సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే దేహపీడ, మన క్లేశ, చతుష్పాద మృగాద్భయం, రాజకోప ప్రయాణంచ అష్టమస్థానగో పడి. అంటే రాహుగానికి 8వ స్థానం సంచారం శరీర పీడ ఉంటుంది, మనోవిచారము, క్రూర జంతువుల వలన భయం. క్రూర జంతువులు అంటే ఇవాళ రేపు మనం వాకింగ్ చేస్తుంటాం. వాకింగ్ చేసేటప్పుడు వీధి కుక్కలు జాగ్రత్తగా ఉండడం మంచిది, వాటికి దూరంగా ఉండడం. రాజదండనాథ్ భయాలు. రాజదండనాథ్ భయాలంటే పెనాల్టీస్, మనం ఏమన్నా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోవడం, ఇంటి ట్యాక్స్ కట్టకపోవడం, వెహికల్కు సంబంధించిన ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల పోలీసు వాళ్ళు పట్టుకొని పెనాల్టీ వేయడము, సిగ్నల్స్ జంప్ చేయడము,
ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పిల్లలు ఎక్కడో చదువుతున్నారు, వాళ్ళ గురించి తిరగడమో లేదా మనకేదైనా అవసరం ఉండి దూర ప్రయాణాలు చేయాల్సి రావడము, ప్రయత్న కార్యాలను చెడిపోతుంది. ఏ పని చేయాలని ప్రయత్నించినా కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి. మంచిది ప్రతి కార్యంలో కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఈ సమయంలో ముఖ్యంగా మకర రాశి వారికి చెప్పాల్సిన ఏంటంటే అష్టమ స్థానంలో సంచారం కాబట్టి కుజుడు చతుర్థ లాభాధిపతి. చతుర్థాధిపతి ప్రాపర్టీకి సంబంధించింది. లాభం అంటే వచ్చే లాభాలు అవి కేతువుతో ఉన్నాడు. కేతువు చెడగొట్టే గ్రహం అన్నమాట. అలాగే లాభస్థానం అంటే బాధక స్థానం ఉంది. బాధక స్థానాధిపతి చతుర్థ స్థానాధిపతి ఒక్కడే కాబట్టి అష్టమ స్థానంలో ఉంటాడు. కాబట్టి మీకు పాత విషయాల్లో ఏవో అవుతాయనుకున్న పనులు కాకుండా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది 51 రోజులు. ఇక ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా మకర రాశి వారి సూచన ఏంటంటే యంత్రాలతో సంబంధం ఉండి పనిచేసే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు కానీ, వాహనాలు డ్రైవ్ చేసేవాళ్ళు, డ్రైవరింగ్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా ఏదైనా వాకింగ్ వెళ్ళినా చేసినా కూడా చాలా జాగ్రత్తగా ఉండడము, ఏదైనా వెహికల్ వచ్చి మిమ్మల్ని కొట్టడము, యాక్సిడెంట్ చేయడం లాంటి పనులు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కూడా వీరు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇతరుల డబ్బు అనవసరంగా తీసుకొని లెక్కలు సరిగా చెప్పలేకపోయే పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మకర రాశి వారికి సూచన ఏంటంటే ఎవరికి కూడా షూరిటీలు మాత్రం ఇవ్వకండి. దానివల్ల మీకు ఇబ్బందులు చాలా వచ్చే అవకాశం ఉంటాయి. అనవసరంగా మీరు అప్పులు మీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక కుంభరాశి వారి గురించి పరిశీలిస్తే కుంభరాశి వారికి 7వ స్థానం శివరాశి అవుతుంది. 7వ స్థానంలో కుజకేతుల సంచారము. అన్నవస్త్రాది రాహిత్యం సదా క్లేశ స్వబంధుభి కువార్తా పుత్రమాతృనాం క్రోధస్తమస్తగే సప్తమగే కుజే అని. కుజుడు 7వ రాశిలో సంచారం చేసేలో తీరని సంతాపము, దరిద్రం ఏర్పడము, అశుభ వార్తలు వింటారు, కుటుంబ కలహాలు మొదలగు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కేతు 7వ స్థానంలో సంచారం చేసేలో సర్వధాన్య ఫలం స్వల్పం, గమనాగమనం వృధా, కరపాదాంగుల కుష్టి జామిత్రే పడి సంస్థితే. రాహుకేతులు సంచారం 7వ స్థానం అందున్నప్పుడు చేయు కృషి పూలన స్వల్ప లాభం. నేను ఎంత కష్టపడ్డా మీకు వచ్చే లాభం చాలా తక్కువగా ఉంటుంది. అనవసరమైన ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. చేతులకు, కాళ్లకు, వేళ్లకు సంబంధించిన స్కిన్ ఎలర్జీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చర్మ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాగా 7వ స్థానంలో కుజకేతుల సంచారం వల్ల భార్యాభర్తల మధ్య, దంపతుల మధ్య కూడా సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉంటాయి. వ్యాపార భాగస్వాములు ఒకరినొకరు మోసం చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ముఖ్య సూచన ఈ కుంభరాశి వారికి ఏంటంటే భార్యతో కానీ, భర్తతో కానీ దంపతుల విషయంలో దంపతులు వ్యవహరించేటప్పుడు వారికి ఎదుటి వ్యక్తి చాలా కోపం అధికంగా ఉంటుంది. కుజకేతువులు అంటే అధిక ఇరిటేషను, కోపము, షార్ట్ టెంపర్నెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించడం. అలాగే వ్యాపార భాగస్వాములు కూడా వాళ్ళు మోసం చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే వారితో వ్యవహరించినప్పుడు కూడా మీరు కొంచెం శాంతంగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన, కేతు ఆరాధన చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం జరిపించడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇక మీనరాశి వారి పరిస్థితి పరిశీలిస్తే మీనరాశి వారికి 6వ స్థానంలో కుజకేతుల సంచారం ఉంది. కాబట్టి వస్త్రలాభో, ధాన్యలాభో, ధనలాభో, యశస్తద, మనోల్లాసో, ధర్మసిద్ధి, షష్టమస్తే కుజే భవేత్ అని శాస్త్రవచనం. కుజుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు నూతన వస్త్ర ప్రాప్తియు, ధనలాభము, ధాన్యలాభము, కీర్తియు, సంతోషమును, పరోపకార్యం చేయట మొదలగు శుభఫలితాలు ఉంటాయి. అలాగే కేతు 6వ స్థానంలో సంచారం చేసేటప్పుడు
ధైర్యబుద్ధిర్వీర్యబుద్ధి రిపునాశ్రం సదాశుభం గౌర్భీమి శత్రుణ లాభం రిపుస్థానగో ఫణి అని శాస్త్రవచనం. రాహుకేతుల్లో ఎవరైనా సరే 6వ స్థానంలో సంచారం చేసేటప్పుడు సాహసమును సూక్ష్మబుద్ధి కలిగి ఉంటారని, పరాక్రమం శత్రువులు నశించుతాయో, సర్వ విషయాలందు శుభఫలితములు కలుగుతాయో, ఇది శుభఫలితాలు ఉంటాయి. శత్రువుల మీద జయం లభిస్తుంది. ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ధన భాగ్యాధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో ఉండడం అనేది ధైర్యాన్ని పెరగడమే కాక ధన సంపాదన విషయంలో మంచి శుభఫలితాలు, భాగ్యస్థానం అంటే హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదవడం విషయంలో కూడా మంచి పట్టు వస్తుందని చెప్పి కాంపిటేటివ్ ఎగ్జామ్లో విద్యార్థులు ముఖ్యంగా విజయం సాధిస్తారని చెప్పవచ్చు. ఇక అలాగే ఉద్యోగస్తులకు కూడా సర్వీస్ 6వ స్థానం సేవాభావం సర్వీస్ స్థానం కాబట్టి ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు రావడానికి అవకాశాలు బాగుంటాయి. అయినప్పటికీ కూడా కాంపిటీషన్ చాలా అధికంగానే ఉంటుంది. శత్రుబాధలు కూడా ఉంటాయి. కాబట్టి శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీరు 6వ స్థానం అంటే శత్రు రోగ రుణ స్థానాలు కాబట్టి ఈ విషయాల్లో శత్రువుల విషయంలోని అనారోగ్య విషయాల్లో కానీ, రుణాల విషయాల్లోనే అప్పులు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అనవసరంగా అప్పులు తీసుకొని మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా వ్యవహరించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆహారం తీసుకునే విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు కేతు ఉన్నాడు కాబట్టి అనారోగ్య సమస్యలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అసిడిటీ ప్రాబ్లమ్స్, ఉష్ణ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ద్వితీయ భాగ్యాధిపతి షష్టంలో ఉన్నాడు. ద్వితీయం అంటే కుటుంబ స్థానమే కాక ఆహార స్థానం కూడా. మనం తీసుకునే ఆహారం వల్ల మనకు ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఉష్ణ తత్వ రాశి, అగ్నితత్వ రాశిలో ఈ అగ్నితత్వ గ్రహమైన కుజగ్రహము కేతువుతో ఉండడం చేత, కేతువు ఏంటంటే సడన్గా మనకి ఏదో ఒక రకమైన ప్రమాదాన్ని, అనారోగ్యాన్ని క్రియేట్ చేసి శస్త్రచికిత్సలు చేయించే ప్రమాదాలు క్రియేట్ చేయగలిగే సత్తా ఉన్న గ్రహం అన్నమాట. అయితే ఇవి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. ముఖ్యంగా గణపతిని ఆరాధించండి ప్రతి రాశి వారు కూడా. అలాగే ప్రతి రాశి వారు కూడా లక్ష్మీనరసింహ స్వామిని కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, రక్తదానం చేయండి, పోలీసు వాళ్ళకి నీరు సప్లై చేయండి, వాటర్ బాటిల్స్ ఎండలో ఉండే వాళ్లకు ఎవరికి ఇవ్వడం వల్ల కూడా మీకు కుజ దోషాలు తగ్గుతాయి. కేతుగ్రహ దోషాలు తగ్గాలంటే మీరు ముఖ్యంగా చేయాల్సిన పని పితృదేవతలకు ఆప్తికాలు పెట్టడం, స్వయంపాకాలు ఇవ్వడము అమావాస్య రోజు చేయడం వల్ల కూడా ఇబ్బందులు తగ్గుతాయి. ఇంకా గణేశుని ఆరాధించండి. బుధవారం రోజు గరికతో గణేశుని ఆరాధన, సంకష్ట గణపతి ప్రదోషకాలంలో చేస్తే అధిక శుభఫలితాలు ఉంటాయి. రోజు 108 సార్లు ఓం గం ఐం గణపతి మన మంత్రాన్ని జపం చేసుకోండి. ఇలా చేయడం వల్ల కూడా మీకు ఇబ్బందులు తగ్గుతాయి. ముఖ్యంగా కుజకేతువుల యొక్క స్థితి అష్టమ స్థానంలో శని ఉండడం చేత, ఆ శని గ్రహంపై కుజుని యొక్క దృష్టి ఉండడం చేత ఈ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అధికారులు తమ కింది వాళ్ళను అడగదొక్కాలన్న ఆలోచన, ఏది దేశాధినేతలు ఒక అధినేతపై ఇంకో అధినేత యుద్ధాలు ప్రకటించుకోవడం, అప్రతిష్ట పాలు చేయడము, ఏదో రకంగా నష్టం చేయాలని ఆలోచన ఉండడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా, వ్యక్తిగతంగా కూడా, సామాజికంగా కూడా, దేశపరంగా కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రయాణాల్లో ఈ 51 రోజులు పెట్టుకోకపోవడం మంచిది. జాగ్రత్తగా ఉండడం వల్ల మీరు కాపాడుకుంటే మంచిది. అనవసరమైన విహారయాత్రలు చేసేటప్పుడు పిల్లలను ఒంటరిగా పంపవద్దు. అలా పంపడం వల్ల వాళ్ళకి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాల్సిన ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమితో పాటు ఈ కుజకేతుల సంయోగం కూడా ఏర్పడ్డది. కాబట్టి ఇన్ని రకాలుగా ఈ విశ్వాసరామ సంవత్సరంలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అన్నీ కూడా విపరీత ధోరణిలో ఉంటాయి. ఏది జరిగినా కూడా అతివృష్టి, అనావృష్టిగా ఉంటుంది. వర్షాలు పడితే ఎక్కువ పడతాయి, పడకపోతే అసలు పడవు. తుఫాన్లు వస్తే ఎక్కువ వస్తాయి, తుఫాన్లు పడవు. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగంగా పంటలు ఎంత బాగా పండినా కూడా చివరి నిమిషంలో ఏదైనా ప్రమాదం జరిగి వర్షాలు ఎక్కువగా పడి నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ రకంగా మిశ్రమ ఫలితాలతోనే ఈ సంవత్సరం అంతా గడిచిపోతుంది. ప్రతి రాశి వారికి కూడా ఈ శని యొక్క ఏళ్ళ దోషం పూర్తిగా తొలగలేని సంవత్సరం కూడా. ఈ రకంగా అన్ని రాష్ట్రాల వారికి అన్ని రకాలుగా ఇబ్బందికర వాతావరణం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండే దేవ ప్రార్థన చేసుకుంటే మళ్ళీ ఆ భగవంతుడే
మనల్ని అందరినీ కూడా ఆ భగవంతుడే కాపాడాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. శుభమస్తు.